హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు పెసరపప్పు మామిడికాయ కర్రీ ఇంకా వంకాయ పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా మనం 1 కప్పు పెసరపప్పు తీసుకుందాము. పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయ, ఉల్లిపాయ, లేత మునగాకండి ఇది. ఒకవేళ ఇది లేకపోతే ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సాల్ట్, కారం, పసుపు, పోపు గింజలు. ముందుగా కొంచెం పెసరపప్పు మనం కుక్కర్లో వేసి కడుక్కుందామండి. కడిగి పక్కన పెట్టుకుందాము. ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకుందాం. ఫస్ట్ ఒక 2 టైమ్స్ కడుక్కోండి. ఇప్పుడు కళాయిలో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి 3 ఒకేసారి వేసుకోవాలి. వీటిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకుందాము ఇందులో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందామండి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకుందాము. దానిపైన మూత పెట్టుకోండి. నేను ఆల్రెడీ కడిగి పెట్టిన పప్పుని విజిల్ లేకుండా స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఇది కళాయి మూత తీసి దానిలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. కలిపి పచ్చి మామిడికాయ ముక్కలని అందులో వేసుకుందామండి. వేసుకొని కొంచెం మళ్ళీ ఒక్కసారి కలిపేసి మొత్తం కలిపేసి పెట్టుకుందాము. పప్పు ఆల్రెడీ హాఫ్ ఉడికిపోయిందండి. పెసరపప్పు కదా, తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలు వేసిన కళాయిని మూత తీసి కొంచెం కారం, కొంచెం పసుపు కూడా చాలకపోతే పసుపు వేసుకొని మూత పెట్టుకుందామండి. ఒక్కసారి మంచిగా నీట్గా కలిపేసి పెట్టుకుందాము. చాలా దగ్గరగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇది. ఒక 1 మినిట్ అయిన తర్వాత మూత తీసుకోండి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసి ఒక్కసారి కలిపి పెట్టుకుందాం దీన్ని. వాటర్ పోసాం కదా, కొంచెం మసలే వరకు ఉంచాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు నార్మల్దే వేసేద్దామండి. ఇందులో వేసి కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. కొంచెం సిమ్లో మగ్గిన తర్వాత ఇక్కడ పప్పు పక్కన పెట్టుకొని, ఇది చూడండి బాగా ఉడికిపోయింది. ఇది పెసరపప్పు కదా, తొందరగానే ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కళాయి మూత తీసి పప్పుని ఆ కళాయిలో వేసుకుందాము. కళాయిలో వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలండి. మొత్తం రెండు కూడాను, గ్రేవీ ఇంకా ఈ పప్పు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం. ఒక్కసారి కలిపేసి నీట్గా కలిపేసి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని కొంచెం సేపు దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి మనం. సిమ్లో పెట్టుకొని బాగా రెండు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. లేకపోతే పెసరపప్పు ముద్దల్లా ఉండిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుందాము. వీటిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. ఇక్కడ నేను నార్మల్గా స్టీల్ గిన్నె పెట్టేశాను కదా, అందుకే కొంచెం ఎక్కువ కాగిన ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. ఇందులోన పోపు దినుసులు అయిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు 2, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని నీట్గా కలుపుకుందాము. ఇంకా ఏగలేదు ఇవి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. చిక్కుపట్టమంటున్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా. స్టీల్ గిన్నె పెట్టేశానండి నేను, అందుకని అది బాగా కాయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇందులో ఇంగువ వేసుకోండి. ఇంగువ మంచిగా అరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది ఇంగువ. పప్పు అయినా, పప్పుచారైనా, సాంబార్ అయినా మనం ఇంగువ వేస్తేనే టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు ఈ పోపు దినుసులను మనం చక్కగా పప్పులో వేసుకొని నీట్గా కలిపేసుకుందాము. చూసారా, పెసరపప్పు మామిడికాయ కర్రీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయ పచ్చడికి వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు కోసి అందులో వేసుకుందాము. ఎందుకంటే వంకాయలు కండ్రొస్తాయి కదా, మనం సాల్ట్ వేయకపోతే ఇవి బ్లాక్గా అయిపోతాయి. వంకాయ పచ్చడికి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయండి, నల్ల వంకాయలు అయితే నల్లగా వస్తుంది పచ్చడి కూడాను, కలర్ఫుల్గా ఉండదు అసలు. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, వంకాయ, కడిగి పెట్టుకున్న వంకాయలు మొత్తం వేసేసి అందులో కొంచెం కల్లుప్పు కూడా వేసుకోవాలండి. మనం వీటిని వాటర్లో వేసినప్పుడు కూడాను మనం కల్లుప్పే వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాల్ట్ కంటే కల్లుప్పే బాగుంటుందండి. ఆల్మోస్ట్ పచ్చళ్ళు అన్నిటికీ కూడాను సాల్ట్ కంటే కల్లుప్పే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఇందులో పసుపు వేసుకొని కలిపి మూత పెట్టేసుకుందాము. ఈలోపు దీన్ని మూత పెట్టేసి ఇది మగ్గేలోపు మనం టమాటాలు కోసుకుందామండి. చూసారా, నేను టమాటాలు కోసేటప్పుడు కొంచెం అడుగు పట్టినట్లు అయిపోయింది ఇది. ఇప్పుడు టమాటాలు వేసేసరికి నార్మల్గా అయిపోతుంది, టమాటాలో వాటర్ ఉంటాయి కదా. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసి మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకుందాము. కొంతమంది పచ్చిమిర్చి విడిగా వేయించుకుంటారు, కానీ అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. అంటే దేని టేస్ట్ దానికే వస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ఇప్పుడు దాన్ని పెట్టేసి మనం మూత పెట్టుకుందాము. దీన్ని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మూత తీసి చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకుందాము. కొంచెం చింతపండు తీసుకొని దీని మిడిల్లో వేద్దామండి, ఎందుకంటే పైపైన వేసేస్తే అది ఉడకకుండా అయిపోతుంది, మళ్ళీ నలగడం కష్టం అవుతుంది. మిడిల్లో పెట్టుకోండి. కర్రీ అంతా కూడా చక్కగా కలుపుకుందాం. మళ్ళీ ఆల్మోస్ట్ మెదిగిపోయినాయి. పచ్చడికి ఎప్పుడు ఫుల్గా జ్యూసీలాగా చేయకూడదు. మనం ముక్కల్ని ఆల్మోస్ట్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా అయినా కూడా బాగుండవు అసలు. వీటిని పప్పు గుత్తితో చిరిమేసుకుంటున్నానండి. మిక్సీలో వేస్తే పేస్ట్లా వచ్చేస్తుంది ఇదంతా కూడా, అందుకని కొన్నిటికి మాత్రమే మిక్సీ యూజ్ చేయాలి, కొన్నిటికి మిక్సీ అవసరం లేదు. దీన్ని పప్పు గుత్తితో ఇలా మెదుపుకొని చక్కగా మెదిపేసుకోండి. టమాటాలు అవన్నీ కూడా చక్కగా మెదుపుకోండి. చూసారు కదా, ఇదైతే రోట్లో మొత్తం మెదిపేసి ఉంది కదా, అది రోట్లో వేసిన పచ్చడిలాగే అనిపిస్తుంది. అది మిక్సీలో అయితే మొత్తం పేస్ట్లా అయిపోతుంది, అసలు పచ్చడి ఫీలింగే రాదు. ఇలా అయితే కచ్చా పచ్చాగా ఉంటుంది. ఒకవేళ రోల్ లేకపోయినా కూడా ఇట్లా చేసుకుంటే మనకు రోటి పచ్చడి టేస్ట్ లాగే వస్తుంది. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇది వేడవ్వాలండి. వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. పోపు అది నేను నార్మల్గానే చూపించేస్తున్నాను. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు సాయిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్గా వేసేస్తున్నాను కాబట్టి పోపు నేను ఇలా వేసేసుకున్నాను. చూడండి, మంచిగా కలిపేసుకుందాం దీన్ని. రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది కదా మీకు కూడా. ఇంకెందుకు లేటు, ప్లేట్లో అన్నం వేసుకొని ఇదిగో మా వాళ్ళు తినడానికి కూడా రెడీగా ఉన్నారు. అదిగో కలిపాడు, మంచి ఆకలి మీద ఉన్నాడు, నా మొహం కూడా చూడట్లేదు, వేడివేడిగా ఉంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.